దేవుడికి వందనాలండి. దైవజనులకు వందలు, వచ్చిన సంఘ బిడ్డల సహోదరులకి అందరికీ వందనాలండి. మా మనవడికైతే యాక్సిడెంట్ జరిగిందండి. మరి రాత్రి 11 ఆ సమయాన్ని. ఆ సమయంలో ఎవరు ఉండరు కదండి. అలాంటి సమయంలో దేవుడు బిడ్డని మరి చాలా కాపాడాడండి. ఆ రాత్రి కాడ తీసుకెళ్ళి చేసి మాకు ఆడవాళ్ళకి తెలియకుండా మగవాళ్ళ మట్టుకే వెళ్ళారండి. వెళ్ళి చూసుకున్నాక తర్వాత చెప్పారండి. చెప్తే నేను మరి ప్రార్థన చేసుకుంటూ దేవుడితోటి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక దర్శనం చూపించారండి. కానీ ఏ అపాయం రానివనని దేవుడే మాట్లాడారండి. దేవుడికి వందనాలు. అందుకు మరి ఆ బిడ్డకి మరి బాగానే ఉంది. మళ్ళీ తీసుకురమ్మన్నారు, మళ్ళీ తీసుకురమ్మని అంటున్నారు. కొంచెం బాగోలేదు అయ్యోలు అని ఒక మాట చెప్తున్నారండి. మరి ఏది ఏమైనప్పటికైనా సరే దేవుడు బాగు చేస్తానని చెప్పిన తండ్రి బాగు చేసాడని నేను నమ్ముతున్నాను. రేపు మళ్ళీ తీసుకెళ్తున్నారండి. ఏ అపాయం లేకుండా దేవుడు బాగు చేసి ఆ బిడ్డ క్షేమంగా పంపించిన కాక అని చెప్పి నేను ఇస్తున్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఈ టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన నెలంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి నూతన నెలలో ప్రవేశపెట్టి మరి నిజంగా 7 మాసాలు ఆయన రెక్కల చాటును భద్రపరిచి 8వ మాసంలో అడుగు పెట్టడానికి దేవుడు భాగ్యాన్ని ఇచ్చాడు. క్షేమంగా ఉండడానికి కృపించాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వరదలు, వర్షాలు నెలంతా చూడండి, భయంకరమైనటువంటి తుఫాన్లు, మరణాలు, భయంకరమైనటువంటి మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నప్పటికీ దేవుడు మనలందరినీ కూడా క్షేమంగా ఉంచాడంటే మనం ఆయన్ని ఎన్నిసార్లు స్తుతించినా ఆయన రుణం తీర్చలేం. చాలా సంతోషం. బాగున్నారా? మీ అందరికీ నా నిండు వందనాలు. బైబిల్ గ్రంథం చూద్దాం. చూడండి, దేవుడు మనకి సహాయం చేస్తానని, మరి దేవుని యొక్క కృపలో మనల్ని క్షేమంగా ఉంచుతానని. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తే 10వ వచనంలో ఏమనుంది? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను. చూడండి, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, భయంకరమైన తుఫాన్లు వచ్చినను, వరదలు వచ్చినను, భయంకరమైన ఉపద్రవం వచ్చినను, సునామీ వచ్చినను, దేవుడు వాగ్దానం చేస్తూ నీ కుటుంబంతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన చెప్తున్నాడు, ఇదిగో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒంటరిగా ఉంటున్నాను అనుకుంటున్నావేమో, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యము దేవుడు వాగ్దానం చేస్తూ ప్రతి నిమిషంలో దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టనని ఈ లోకములో ఎవరు ఇవ్వలేనటువంటి అభయాన్ని ఇస్తున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా సంతోషం. ప్రియ సహోదరి, చూడండి, దేవుని వాక్యం చెప్తూ ఉంది, అల్లాడిపోతున్న ప్రజలు ఈ భూమి మీద ఉండగా భయంకరమైనటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల, సునామీ వల్ల అల్లాడిపోతున్న ప్రజలు ఆహారం లేక, చూడండి ఎంత మరి వారు ప్రాణాలు చాలామంది వందలు కాదు వేల సంఖ్యలో మరణించి ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటమే కాదు కానీ ఆయన అభయం ఇస్తా ఉన్నాడు నీ కుటుంబానికి. చూస్తున్న ప్రియ సహోదరి, బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, నా కృప నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప ఎప్పుడు నీకు నీ వెంట వెళుతూనే. ఆయన వాగ్దానం చేసినటువంటి తండ్రి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఇంకొక మాట మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు నీ జీవితంలో అనడానికి చాలా ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, బైబిల్ గ్రంథము ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యము, ఆయన చేసే ప్రతి కార్యాన్ని మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథములోనే, బైబిల్ గ్రంథములో మనం చూస్తే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు ఉన్నాయి. 21వ వచనం నుంచి చదివితే ఆయన చాలా అమూల్యమైన విషయాలు చెప్తా ఉన్నాడు. జ్ఞాపకము తెచ్చుకును. చదవండి, అదే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు. కిందకి
నేను నిన్ను చూడండి, నేను నిన్ను మరిచిపోజాలను. నువ్వెవరైనా సరే, దేవుడు ఆ రోజు అబ్రహాం, ఇషాక్, యాకోబుతో మాట్లాడుతున్నాడు, కానీ ఈరోజు దేవుడు నీతో, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. ఇంకేముందండి మర్చిపోతే? ఏమండి, ఎవరిస్తారు ఈ అభయం? ప్రభు స్పష్టంగా ఆయన అంటున్నాడు, ప్రభు వాగ్దానం చేస్తానంటే నిన్ను నేను మర్చిపోను. ఏమండి, చాలా అద్భుతమైన విషయం. దేవునికి స్తోత్రం. కష్టకాలంలో ఉన్నవా, వ్యాధిలో ఉన్నవా, బాధలో ఉన్నవా, హాస్పిటల్లో పడి ఉన్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, చింతతో ఉన్నావా, దూరంలో ఉన్నావా, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపెట్టదు. రెండో మాట ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను మర్చిపోను. హల్లెలూయా. ఆయన మర్చిపోనని చెప్తున్నాడండి. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడంటే. ఇంకా చాలామంది ప్రియ సహోదరి దేవునికి దూరం అవుతూ, విశ్వాస జీవితంలో సల్లగిలిపోతూ, ఏదైనా ఒక లోటు జరిగితే, ఒక కార్యం జరగకపోతే ఆయన్ని విడిచిపెట్టేవారు, మర్చిపోయేవారు లేకపోలేదండి. కానీ ఆయన మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోనన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చూసారా, ఆయన మర్చిపోతే ఏమవుతుంది చెప్పండి? బైబిల్ చెప్తా ఉంది, ఆయన ప్రేమించే దేవుడండి. ఈ లోకంలో చూడండి, ఎవరిని కలిగి ఉన్నామంటే బలమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ ఈ లోకంలో నీ కోరికలు తీర్చబడకపోతే, ఒకవేళ నీ కార్యములు జరగకపోయినను ఆయన్ని విడిచిపెట్టడానికి వీర్లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ లోక కోరికల కోసం కాదండి, ఆయన అన్నీ ఇస్తాడు, మంచిదే. ఆయన అభయం ఇచ్చాడంతే నేను నిన్ను విడిచిపోనని. చూడండి, ఒకవేళ ఈ లోకంలో నీ కోరిక తీర్చకపోతే అలా ఎదురు చూస్తూ ఉన్నామేమో. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు దాచిపెట్టింది మరి ప్రత్యేకమైంది, పరలోక సంబంధమైంది, దేవుని దగ్గర మనకు ఉన్నదని ఎరిగి మనము స్థిరత్వాన్ని కలిగి ఉండాలటండి విశ్వాసంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలి చెప్పండి? బైబిల్ చెప్తా ఉంది స్థిరత్వం. అందుకే నేను అంటాడు, స్థిరులను కదలని వారిగా ఉండండి విశ్వాస జీవితంలో. దేవుని స్తోత్రం. అందుకే నేను అంటాడు, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఎవరిచ్చారండి అభయం? తండ్రి. ఆయన బైబిల్ గ్రంథములో మనం చూస్తే, స్త్రీ తన గర్భమున, చూడండి, స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా చూడండి, వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. చూసారండి, యెషయా 49:15-16. దేవుని స్తోత్రం. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, స్త్రీ తన పుట్టిన బిడ్డను చూడండి, తనకు పుట్టినటువంటి బిడ్డను మరచునా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. స్త్రీ తన గర్భాన్ని 9 మాసాలు 10 మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ బిడ్డను తల్లి మర్చిపోద్దా? బైబిల్ చెప్తా ఉందండి, వారైనా మర్చిదురేమో. ఒకవేళ చూడండి, వారైనా సమస్యలు, వారైనా విడిచిపెట్టుదురేమో, వారైనా ఒకవేళ తన పుట్టిన బిడ్డను మర్చిపోదురేమో. కానీ తండ్రి అంటున్నాడు, నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు. ప్రతి సాక్ష్యంలో, ప్రతి టీవీ ప్రోగ్రాంలో చెప్తున్నాం, దేవుడు మమ్మల్ని బ్రతికించి సజీవంగా ఉంచి క్షేమంగా ఉంచి ఈ దినాన్ని ఇలా ప్రకటించడానికి, బోధించడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అంటే ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేమండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు మరణ పడక మీద నుండి నన్ను లేవనెత్తాడు ప్రియ సహోదరి. బైబిల్ చెప్తా ఉంది, వారైనా మర్చిదురేమో. అసలు మర్చిపోతామంటే మర్చిపోమండి. అసలు వీడి కోసమే బ్రతుకుతున్నామండి అంటారు చాలామంది. వీడి కోసమే జీవిస్తున్నానండి అంటారు. ఈ పిల్లల కోసమే బ్రతుకుతున్నానండి అంటారు చాలామంది. బైబిల్ చెప్తా ఉంది, ఆ తెల్లైనా మర్చినేమో, కానీ నేను నిన్ను మరువను. తర్వాత చూడండి, నా అరచేతుల మీద నేను, చూడండి, బైబిల్ చెప్తుంది, చూడము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కాను. నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నవి. చాలండి.
నీ ప్రాకారములు ఆ, నిత్యము నా ఎదుటనున్నవి. ఉన్నవి. నీ కుమారులు ఆ, త్వరపడుచుందురు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది చాలా చక్కని మాట. చూడము ఎక్కడ చెక్కాడంట మనల్ని. నా అరచేతుల మీద ఏమండి చిక్కుయున్న ఎక్కడ చెక్కుకున్నాడంట? ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కాడంట. బైబిల్ చెప్తా ఉంది మన అరచేతుల్లో ఎవరిని చెక్కాడంట. ప్రభు ఎంత అర్థమైనటువంటి వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రియులరా, దేవుడు మనల్ని తన అరచేతిలో చెక్కుకుని అంత ప్రేమించి తన స్వరూపం ఇచ్చినటువంటి తండ్రిని ఎలా మర్చిపోతున్నాం? దేవుని స్తోత్రం కలిగిన కాక. మనం ఎవరమంట? ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నామంట, ఆయన రూపాన్ని కలిగి ఉన్నామంట. దేవుని స్తోత్రం. దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడంట. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన మనల్ని ప్రియులరా తన అరచేతుల్లో చెక్కుకుని ఆయన సమస్తమును దాచిపెట్టాడు. హల్లెలూయా. అందుకనే మనము ఏమవ్వాలి చెప్పండి? ఆశీర్వదించబడుతున్నామంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తెల్లవారుజామున ఒక కల వచ్చిందండి నాకు. చాలా చక్కని స్వరం వినపడుతుంది. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడును. ఇలా తీసి చదువుతున్నాను నేను, వెంటనే మెలకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఒక స్వరం వినపడింది, వాక్యం చదువుతా ఉన్నాను నేను. పిల్లరా, వెంటనే ఆశీర్వదించబడను. ఎవరైతే భయము ప్లస్ భక్తి కలిగి ఉంటారో దేవుడు వారిని యథార్థంగా ప్రవర్తించే వారిని పిల్లరా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మాండంటండి. దేవుని స్తోత్రం కలిగినగా. ఏ మేలు చేస్తాడండి? ఏమండి, ఎందుకు దేవుని వాక్యం వింటున్నాం? ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాం? ఎందుకు ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం? బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ గ్రంథములు మనం చూస్తే 6 దినాలు కష్టపడి పని చేయి. నువ్వే పని చేస్తావో, ఉద్యోగం చేస్తున్నావా, ఇంకా పిల్లరా జాబు చేస్తున్నావా, ఆశీర్వాదం దేవుడు వాగ్దానం చేశాడు, ఏ పని చేస్తావో ఆయన అంటాడు ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన సమయం అండి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, కూలి పనా, పాడ, పంట, సర్వం నువ్వు ఏ పని చేస్తావో చేయి. ఏ పనిలో నువ్వు నిమగ్నం ఉన్నావో, ఏ పని చేయబోతున్నావో, ఎందులో నువ్వు తృప్తి కలిగి ఉన్నావో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాయనంటాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకము తెచ్చుకును. 6 దినములు చూడండి, మీరు 6 రోజులు కష్టపడి నీ పనంతయు చేసుకో. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు అది విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలి. 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి. నాకు ఈ పని సరిపోతుందండి, జాబులోంచి నేను బయటికి రాలేకపోతున్నానండి. ఏమండి, ఇందులో చేరిన తర్వాత నాకు అవకాశం లేదని అనుకుంటే ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది దేవుణ్ణి ఆరాధించే ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. ఇంకా ఉండే కొలదు ఈ సమయం కూడా ఉండదండి. రానున్న దినాల్లో ఇది కూడా ఉండదు. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉండగా, చూడండి, తారుమారవుతూ ఉండగా, పరిస్థితులు తారుమారవుతూ ఉండగా నువ్వు కలుగున్న దాన్ని ఏం చేయాలి అంటే గట్టిగా పట్టుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఇదే అనుకూల సమయం, ఇదే మంచి అనుకూల సమయం. దేవుని స్తోత్రం కలిగినగా. అస్సలు సమయం లేదండి అంటారు చాలామంది. నువ్వెంత కష్టపడినా ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వకపోతే వ్యర్థమే. ఎంత కష్టపడినా ప్రయాస వ్యర్థమే. బైబిల్ చెప్తా ఉంది. తర్వాత వెళ్దాంలే అనుకుంటే చెప్పలే, తర్వాత నమ్ముకుందాంలే, తర్వాత చూద్దాంలే అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? బైబిల్ చెప్తా ఉంది ఇదే మంచి అనుకూల సమయం. దేవుడు నీకు ఇచ్చాడు ఈ సమయం, దేవుడు నీకు ఇచ్చాడు ఈ యొక్క అర్హతను, కాబట్టి పొందుకో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూద్దాంలే అనుకుంటే ఆరాధించుకునే భాగ్యం ఉండదట. ఈ బైబిల్ చదువుదామని ఆశపడుతున్నా, బైబిల్ చదివే భాగ్యం, పిల్లరా దేవుని మందిరానికి వెళదామన్నా అవకాశం లేని పరిస్థితి కలిగిద్దంట ఇంకా ఉండే కొద్ది. అందుకనే మనకి దేవుడు మంచి అనుకూల సమయాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది 6 దినాలు కష్టపడు, 7వ దినాన్ని ఆరాధించు. ఆయన పర్వతములు తొలగిపోయిన మెట్టెలు తత్తరిల్లిన ఆయన కృప నిన్ను మాత్రము విడిచిపోదు.
దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియ సహోదరి. అందుకని ఆయన చెప్తున్నాడు. చాలా చక్కని మాటలు ఉన్నాయి. వాగ్దానం చేసిన తండ్రి, నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి 133వ కీర్తనలు మనం చూస్తే 3వ వచనం ఆయన అంటాడు, చూడండి పిల్లరా, 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం. 133వ కీర్తన 3వ వచనమే. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెబ్రోను మంచు వలె ఉండును. చూడండి ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, ఆయన చెప్తున్నటువంటి మాట చాలా చక్కని మాటలు. ఐక్యత కలిగి ఉండటం, నివసించుట. పిల్లరా, ఐక్యతగా నివసించటం. ఐక్యత అనేది ఉండదటండి భూమి మీద. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు ప్రతి విషయంలో ఐక్యత కలిగి ఉండాలని ఆయన చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టను, మర్చిపోను, మర్చిపోచాలను అన్నాడండి. హల్లెలూయా. ఇంకా మనం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. యోబు గ్రంథం 8, 5, 6, 7 వచనాలు చదివి మనం ముగిందాం. యోబు గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ 8వ అధ్యాయము, అయితే నేను దేవుని ఆశ్రయించుదును. చాలండి, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించు. చూడండి దేవుణ్ణి పిల్లరా, చాలా చక్కని మాట. మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలిగిన. చూడండి, ఈ లోకంలో డబ్బును ఆశ్రయించి, బంధువులను ఆశ్రయించి, స్నేహితులను ఆశ్రయించి, లోకాన్ని ఆశ్రయించి, ఫ్రెండ్స్ని ఆశ్రయించి ఎంతోమంది నశించబోతున్నటువంటి ప్రజలు ఈ భూమి మీద ఉండగా ప్రభు అంటున్నాడు, ఎందుకు నా కృప నిన్ను విడిచిపెట్టదన్నాడంటే, ప్రియ సహోదరి, దేని మీద నీవు ఆశ్రయం కలిగి ఉండాలి, ఆశయం కలిగి ఉండాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే ఇవన్నీ కాదండి, దేవుణ్ణి ఆశ్రయిస్తేనే. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఏమిస్తాడంట? సర్వ సంపదలు ఇస్తాడటండి. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన సర్వ సంపదలు, సమృద్ధిని ఆయన ఇస్తాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, మనం ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు నేను పుట్టించింది ఈ భూమి మీద. పిల్లరా, చాలామంది ఫోన్లు చేసి మాకు చెప్తారు వారి కష్టాలు, బాధలు. అసలు ఒక్కొక్క బాధను తలంచుకుంటే దుఃఖం ఆగదండి. వారి స్థితిగతులు, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు పిల్లరా, ఆ యొక్క దుఃఖం ఆగదు. అలాంటి శ్రమలో చాలామంది అల్లాడిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయితే ప్రభు మనకి ఎట్టి సహాయం చేశాడు చెప్పండి? ఎలాంటి సహాయం చేశాడు చెప్పండి? ఎలాంటి మేలు చేశాడు నీ కుటుంబంలో తండ్రి? ఎలాంటి అద్భుతాలు చేశాడు? ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు ఆయన ఆరాధించట్లేదు? ఎందుకు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళట్లేదు? ఎందుకు ఆయన్ని ఆశ్రయించట్లేదు? ఎందుకు మరి ఎన్ని సంవత్సరాలు అయింది? పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన నీ కార్యాన్ని నూతనపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి, ఇంతేనా, ఇంక అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా క్రొత్తదిగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడండి ఆయన! ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో శ్రమలే జ్ఞాపకం తెచ్చుకుంటావు, కానీ ఆయన నీ కోసం పడినటువంటి పాటలు మాత్రం జ్ఞాపకం తెచ్చుకో. దేవుని స్తోత్రం కలిగిన. ఏమంటారు చెప్పండి? చాలామంది ఎన్ని పాటలు పడ్డానో తెలుసా, ఎంత కష్టపడ్డానో తెలుసా, ఎంత ప్రయాసపడ్డానో తెలుసా, ఇదే. కానీ యేసు ప్రభు ఆయన నీ కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడనేది జ్ఞాపకం తెచ్చుకోరండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అవును కదా చెప్పండి? అంటే చాలా అద్భుతం. చూసారా, ఒక సహోదరుడు ఫోన్ చేసి మొన్న టీవీ ప్రోగ్రాం చూసి, నా జీవితంలో నేను పడిన కష్టాలు, నా బాధలు, నా ఇబ్బందులు ఆ వాక్యం వినటం ద్వారా అన్నీ మర్చిపోయానని చెప్పారండి. దేవుని స్తోత్రం కలిగింది. చూడండి, వాక్యం వినటం ద్వారా
దేవుని వాక్యంలో ఉన్న బలం, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగా. కాబట్టి చూసారా, మన బాధలే చెప్పుకుంటూ, మన స్థితిగతులే చెప్పుకుంటూ, మన స్థితిని చూస్తూ కాదు, కానీ యేసు ప్రభువు నీ కోసం ఎన్ని పాట్లు పడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు, పిల్లరా ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగినగా. కొన్ని కుటుంబాలు ఉంటాయి నిజమే, తట్టుకోలేనటువంటి సమస్యలు, అసలు ఎటువైపు వెళదామన్నా శ్రమే. దేవుని స్తోత్రం. కానీ ఆ శ్రమ నుండి తప్పించేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి చిన్న వయసులో యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను. చాలా భయంకరమైన జబ్బు చేసి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఇంక చనిపోతాననే పరిస్థితి స్టేజీలోకి వచ్చినప్పుడు, నా స్థితిగతిలో ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే దుఃఖం ఆగదండి నాకు. 35 సంవత్సరాలు మరలా నాకు ఆయుష్ ఇచ్చాడు నా తండ్రి. దేవుని స్తోత్రం. ఇవాళ చచ్చిపోతాను, రేపు చనిపోతానని మరణ పడక మీద నన్ను యేసు ప్రభు బాగు చేసి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్నిచ్చి, మంచి భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి, కుటుంబాన్నిచ్చి, అలా ఒట్టిగా ఉండటం ఆయనకి ఇష్టం లేక ఆయన పని నాకు ఇచ్చి, ఆయన పని చేయడానికి మంచి పర్మిషన్ నాకు ఇచ్చి, అర్హత ఇచ్చిన తండ్రికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేనండి. దేవుని స్తోత్రం కలిగినగా. నా తండ్రి చాలా అద్భుతమైన దేవుడు. ప్రకటించడం, అందుకనే బోధించాలి. ఇది బోధించే సమయం, దేవుణ్ణి అడిగే సమయం. పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, సమయం ఉండగానే బైబిల్ చెప్తా ఉంది. ఇదే మంచి అనుకూల సమయం. ఇంకా ఉద్యోగం లేదా, బిడ్డలకి వివాహాలు జరగట్లేదా, కుటుంబ సమస్యలతో నిండిపోయావా సహోదరుడా, సహోదరి? చాలా సంవత్సరాల నుంచి దుఃఖముతో, చాలా సంవత్సరాల నుంచి మరణ పడక మీద ఉన్నావా? బైబిల్ చెప్తా ఉంది, ఆయన నమ్మకం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, ఆయన అంటాడు, పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. అభయం ఇస్తా ఉన్నాడండి. అలాంటి అభయాన్ని పొందుకోవాలని, అలాంటి ఆశీర్వాదాన్ని, అటువంటి దీవెన సమృద్ధిగా నీకు అనుగ్రహించాలని బోధిస్తూ, ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తా ఉంది, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉండినా, మర్చిపోయినా వారైనా మర్చిదరేమో, నేను మాత్రం నా అరచేతిలో చిక్కుకొని రోజు చూసుకుంటున్నాను అన్నాడు ఆయన. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ఈ ప్రోగ్రాం చూస్తే, ఈ వర్తమానం వింటూ, ప్రియ కుటుంబమా, ప్రియ సహోదరుడా, చూస్తున్న ప్రియ ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవించండి. ఎంత అభయం ఇచ్చాడు ఆయన. ఆయన తనను ప్రత్యేకమైన రీతిలో, ఇదిగో నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను, నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు. చూడండి ఎంత అర్థం ఉందో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఆయన చూస్తున్న దేవుడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టనని వాగ్దానం చేసి, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థలములలో ఉంచుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఒకవేళ నువ్వు దీన స్థితిలో ఉన్నావా, ఇంకా గృహం లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, సరిగా కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్నావా సహోదరుడా? ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రయోజనం కలగదు అని ఎవరు నమ్మినా మోసమే. కానీ మోసం చేయనటువంటి ఒక వ్యక్తి, ఒక నిజ స్నేహితుడు ఎవరు? ఆయన యేసు ప్రభు. థ్యాంక్ యూ. నిజమైన దేవుడును బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తండ్రి ఎంత వాగ్దానం చేశాడు. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, అయ్యా, ప్రత్యేకమైన నీ కృప, నీ సహాయము, నీ దీవెనలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించిన ఆయన. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని అభయాన్ని ఇచ్చావు గనుక, నిజమే నీ వైపు చూసే కన్నులు వీరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి
నీ అభిషేకంతో నింపి నడిపించి గొప్ప ధైర్యాన్నిచ్చి బలమునిచ్చి నిరీక్షణ కలిగి నీ వైపు చూసే ధన్యతను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మా వాక్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.